పరమదూతలతో సదాకాలం స్తుతించబడుతున్న మా జగత్ రక్షక, సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్తవు నీవై. మనుషులము నా తండ్రి, నీ శాంతి నీ సమాధానము ఇక్కడ చేరి ఉన్న ప్రతి వృద్ధులకు దయచేయండి. మంచి ఆరోగ్యం దయచేయండి. బంధువులున్నా, కొడుకులు బిడ్డలున్నా, తండ్రి ఎవ్వరున్నా నీవు లేకుండా సున్నాను తెలుసుకొని నీ మీద ఆధారపడి జీవించే బిడ్డలుగా ప్రభువా, నీవు వారిని ఉదయం నుండి సాయంకాలం వరకు నీ కృపలో భద్రపరచండి. ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరి స్టాఫ్ను కూడా మీరు వారిని తల్లిదండ్రుల్లాగా, కుమారులుగా, కుమార్తెలుగా చూసినటువంటి ఆలోచన దయచేయండి తండ్రి. నీ మీద ఆధారపడి జీవించే బిడ్డలు నీవెన్నడు విడవవు, ఎడబాయి. విధవరాలైనా నన్ను 30 సంవత్సరాల నుంచి నా భర్త లేకుండా నీవు నన్ను కాపాడి ఇంతవరకు మంచి ఆరోగ్యం నాకు దయచేసినందుకు నీకు వందనాలు. ఇచ్చిన సంతానాన్ని నీ ఆధీనంలో నడిపించండి తండ్రి. ప్రతి సంవత్సరము ఏదో పేద బిడ్డలకు సహాయం చేసే ఆలోచన కొడుకులకు, బిడ్డకు, అల్లునికి, కోడళ్లకు దయచేయమని మనవి చేస్తున్నాను తండ్రి. ఇక్కడ చేరి ఉన్న ప్రతి బిడ్డలను నీవే కాపాడు. మంచి ఆరోగ్యం దయచేయండి. దిగులు పడక, ధైర్యపడక, కృంగిపోక ధైర్యం కలిగి వీరే నా కొడుకులు, నా బిడ్డలు, నాన్నదమ్ములు, అక్కచెల్లెలను అనుకొని భావించి నీ మీద ఆధారపడి జీవించే ఆలోచన దయచేయండి. ఒక అమ్మ నీ రాజ్యంలో చేర్చుకున్నావు. ఈరోజు 4వ రోజు తన ఆత్మకు శాంతి కలిగినట్లుగా నేను ప్రార్థన చేస్తున్నాను. వారందరూ తన కార్యక్రమాన్ని వారి సొంత వారు రాకుండా చేసినందుకు నీకు వారికి మంచి తలంపులు, ఆలోచన దయచేసినందుకు వందనాలు. నూతన సంవత్సరము రేపటి నుండి సమీపంలో ఉన్నది. ఈ నూతన సంవత్సరంలో ప్రతి బిడ్డలకు నూతన బలము, నూతన శక్తి, నూతన ఆలోచనలు, నూతన తలంపులు నీవు దయచేసి నీ ఆశీర్వాదాలు మెండుగా ఈ బిడ్డలకు దయచేయమని తండ్రి. చిన్న బిడ్డలకేమి, యవనస్తులకేమి ప్రతి ఒక్కరిని నీ మార్గంలో నడిపించి, చెడును ద్వేషించి మంచిని అనుసరించే ఆలోచన దయచేయమని ఇప్పుడు ఎల్లప్పుడూ జీవితాంతము నీ రెక్కల మంట ఈ బిడ్డలను భద్రపరచమని, ఇక్కడ సిద్ధపరిచిన భోజనం నీవే దీవించి ఆస్వాదించి వారు తృప్తిగా తిని ఇంకా ముగిలిపోనట్లుగా సహాయం దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. చాలా సంతోషం అమ్మా. ఈ వయసులో కూడా మీరు కష్టపడకుండా వచ్చారు, ఇబ్బంది పడకుండా వచ్చారు. రావాలి, ఎందుకను మన జీవితం ఉన్నంత వరకు పని చేస్తూనే ఉండాలి. దేవుడు కష్టపడి చెమటోడ్చి పని చేసుకొని బ్రతకమన్నాడు. కానీ దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, ఒకరిని మోసం చేసి బ్రతకొద్దు. అది దేవునికి విరోధం, మనుషునికి విరోధం. మన న్యాయం, మన సత్యము మన జీవితాలకు ఒక వెలుగిస్తుంది. ఎంతమంది కొడుకులమ్మా? నాకు 2 కొడుకులు, ఒక బిడ్డ. 2 కొడుకులు ఇంజనీర్, కోడలు ఒక ఆమె ఇంజనీర్, ఒక కోడలు ట్యూషన్లు చెప్తుంది, అల్లుడు డాక్టర్, బిడ్డ ప్రిన్సిపాల్. దేవుడు మా భర్త ఒక్కడైనందుకు నాకు 3 ఇచ్చిండు. నా భర్త చిన్న వయసులోనే చనిపోయాడు. 30 సంవత్సరాలు నా భర్త చనిపోయాడు. నా పిల్లలు చిన్నోడు. అందరికి పెళ్ళిళ్ళు అయినాయి, 3కి, అందరికి 2 పిల్లలు. బాగుండాలి, మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలి. బ్లెస్సింగ్స్ కూడా మీకుంటాయి. అన్నిటికంటే చిత్రం ఏంటంటే మనం దేవుడు ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యం ముఖ్యం. అంతేనా కాదు? దేవుని భయము, పెద్దల భయము మనకు దీవెన. చాలా సంతోషం. నడండి, భోజనం చేద్దాం. మీరు అంతా నడండి.